హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ ఎలక్ట్రికల్ ట్యుటోరియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్గా మనం రెక్టాంగులర్ సిగ్నల్ వరకు డిస్కస్ చేసాము సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ సబ్జెక్ట్ సిరీస్లోనే. ఇప్పుడు ఏంటి అంటే ట్రయాంగులర్ సిగ్నల్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ ట్రయాంగిల్ సిగ్నల్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము, మ్యాథమెటికల్గా డయాగ్రామెటికల్గా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాము అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, let us assume x of t is a triangular signal. ఇక్కడ ఏంటి అంటే మనం సిగ్నల్ని x of t అన్న ఒక లెటర్తోని డినోట్ చేసాము. సో ఇక్కడ డిస్కస్ చేసాము, రిప్రజెంట్ చేసాము. ఇక్కడ గ్రాఫికల్గా మనం రెక్టాంగులర్ సిగ్నల్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాము. ఇదేంటి x of t అనే సిగ్నల్. సో ఇక్కడ -t + t ఏంటి అంటే టైం పీరియడ్. ఇక్కడ ఏ ఏంటి అంటే మనం రిప్రజెంట్ చేస్తాం కదా, 3, 4, లెంత్ 5 అలా రిప్రజెంట్ చేస్తాం కదా, దాన్ని ఇక్కడ ఏంటి అంటే యాంప్లిట్యూడ్ ఏ అనే లెటర్తో డినోట్ చేస్తాము. ఇదేంటి గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తున్నాం. సో మనకి ఏంటి, ఇప్పుడు మనం ట్రయాంగులర్ సిగ్నల్ ఒక దానికి ఇన్పుట్ ఇస్తున్నాము అని చెప్తాము. దాన్ని మనము ఒక సిఆర్ఓలో చెక్ చేసామనుకోండి, దాని యొక్క వేవ్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఈ విధంగా రిప్రజెంట్ అయ్యి వస్తుంది. దీన్నే మనం ఏదైతే గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తామో దాన్నే మ్యాథమెటికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. x of t is equal a into 1 - t మాడ్యూల్ బై టైం పీరియడ్, టోటల్ టైం పీరియడ్. ఇక్కడ t మాడ్యూల్ ఏంటి అంటే ఎయిదర్ -t అంటే -3 సెకండ్స్, -4 సెకండ్స్లో అయినా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ లేదు అంటే 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్స్లో అయినా రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ టీ అనేది ఏంటి అంటే క్యాపిటల్ టీ అనేది ఏంటి అంటే టోటల్ టైం పీరియడ్ అనమాట. అంటే మనకి సిగ్నల్ అనేది ఎంత టైం ఉన్నది, ఎంత మ్యాగ్నిట్యూడ్ లేదా ఎంత టైం పీరియడ్, 2 యూనిట్సా 3 యూనిట్సా అనేది రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ క్యాపిటల్ టీ అనేది. ఇక్కడ స్మాల్ టీ అనేది ఏంటి అంటే ఇన్స్టెంట్ టైం అనమాట. అంటే 1 సెకండ్ దగ్గర, 2 సెకండ్ దగ్గర, -3 సెకండ్స్ దగ్గర ఎంత మ్యాగ్నిట్యూడ్ వచ్చింది అని మనం వాల్యూస్ వేస్తూ ఉంటే మనకి 1 సెకండ్ దగ్గర ఎంత వచ్చింది, 2 సెకండ్స్ దగ్గర ఎంత వచ్చింది అనేది ఈజీగా రిప్రజెంట్ చేయగలుగుతాం. సో దాని యొక్క ఫార్ములా ఏంటి అంటే మ్యాథమెటికల్ ఫార్ములా x of t is equal a into 1 - మాడ్యులస్ t బై క్యాపిటల్ టీ. ఇక్కడ ఏ అంటే యాంప్లిట్యూడ్, టీ అంటే టైం పీరియడ్. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏంటి ఇలా ఒక సిగ్నల్ ఇచ్చారు, -1 నుంచి 1 వరకు యాంప్లిట్యూడ్ వచ్చేసి 2 ఇచ్చారు. దీన్ని మనం ఇప్పుడు x of tలో రిప్రజెంట్ చేయాలి అనుకుంటున్నాం. ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము, యాంప్లిట్యూడ్ ఇచ్చారు, ఇక్కడ మ్యాథమెటికల్ ఫార్ములాని లో ప్లేస్ చేయండి. ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఇచ్చారో అవన్నీ. ఇక్కడ ఏ ఎంత ఇచ్చారు, 2 ఇచ్చారు. సో 2 వేసుకున్నాం ఇంటూ 1 - ఇక్కడ ఇన్స్టెంట్ టైం ఇవ్వలేదు కాబట్టి టీ మాడ్యులస్ని అలా వదిలేస్తున్నాం బై టోటల్ టైం పీరియడ్ ఎంత -t + t. సో ఇక్కడ టోటల్ టైం పీరియడ్ ఎంత అంటే 1. ఇక్కడ నుంచి 0కి ఎంత ఉంది, 1. సో ఇక్కడ నుంచి 1 అంటే 1. సో x of t is equal 2 × 1 - మాడ్యులస్ ఆఫ్ t అనేది మనకి రిప్రజెంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఒక సిగ్నల్ ఇచ్చారు, దీనికి మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ రాయండి అనేసి అడిగారు. అది ఎలా అంటే ఇక్కడ ఎంత యాంప్లిట్యూడ్ 9 ఇచ్చారు. సో 9 వేసుకున్నాం. 1 - మాడ్యులస్ ఆఫ్ t బై ఇక్కడ ఎంత టైం పీరియడ్ 3 ఇచ్చారు. సో 3 వేసుకున్నాం. దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి ఈ విధంగా వచ్చింది. సో మనకి ఫైనల్ ఎక్స్ప్రెషన్ అనేది x of t is equal 3 × 3 - మాడ్యులస్ ఆఫ్ t. ఈ సిగ్నల్ని మనం ఇన్పుట్లో ఇచ్చాము అనుకోండి, ఒక సిస్టమ్కి ఇన్పుట్లో ఇచ్చామనుకోండి, మనకు అవుట్పుట్ అనేది సిఆర్ఓలోని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తుంది సిగ్నల్ అనేది. నెక్స్ట్ అలాగే ఈ సిగ్నల్కి మనకి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ యాంప్లిట్యూడ్ 3 ఇచ్చారు, కింద టైం పీరియడ్ అనేది 5 ఇచ్చారు. సో మనం ఇచ్చిన ఫార్ములాలోని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, x of t is equal 3 × 1 -
t/5. సో 3/5 ఇంటూ 3 మైనస్ మాడ్యులస్ 5 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ t. మనకి ఈ విధంగా ఒక సిగ్నల్ అనేది మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ యొక్క గ్రాఫికల్ ట్రయాంగులర్ సిగ్నల్ని ఈ విధంగా మనం మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేస్తున్నాము.